సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రముఖ విద్యుత్ సంస్థలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ట్రైనింగ్లో వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 75,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే స్టార్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టే కనుక ఆల్రెడీ మనకి జూన్ 12th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టే కనుక జూలై 4th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద పే స్కేల్ ఆఫ్ 40,000 డ్యూరింగ్ ద 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేటువంటి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క బేసిక్ పేతో మనకి అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలు E2 గ్రేడ్ కింద పర్మనెంట్ జాబ్ అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పైనే 50,000 అనేటువంటి రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్తో పాటు కాఫ్టేరియా అప్రోచ్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, కంపెనీ లీజ్డ్ అకామిడేషన్తో పాటు కంపెనీ క్వార్టర్స్ కానీ లేదంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ల్యాప్టాప్ ఫెసిలిటీస్తో పాటు పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 75,000కి పైగానే మనకి శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఇంజనీర్ ట్రైనీ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 4 డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి టోటల్గా 293 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి సివిల్ విభాగంలో వచ్చేసరికి 47 వేకెన్సీస్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో వచ్చేసరికి 31 వేకెన్సీస్తో పాటు ఎలక్ట్రానిక్స్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా 2 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించబడి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఓపెన్ కేటగిరీతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక
సో ఇక్కడ మనకి మెయిన్ బ్రాంచెస్తో పాటు రిలేటెడ్ బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్లో బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డిసిప్లిన్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టుకు వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే ఫుల్ టైం బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో మీరు బీటెక్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సివిల్ ట్రేడ్లలో బీఏ ఆర్ బీటెక్ అనేటువంటి కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే బీఏ ఆర్ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ద సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద కాస్పెడింగ్ పేపర్ ఆఫ్ గేట్ 2024 గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి రిటర్న్ టెస్టులు కానీ ఎటువంటి స్కిల్ టెస్టులు అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2024కి సంబంధించి ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ అనేటువంటి దాన్ని క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి సెలక్షన్ అనేటువంటి కూడా గేట్ 2024లో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 40%, రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక పరిశీలించినట్లయితే కనుక మీకు గేట్ 2024 వచ్చేటువంటి స్కోర్కి వచ్చేసరికి 85% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్కి వచ్చేసరికి 3%, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 12% ఆఫ్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేటువంటి కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఇదే సంస్థలో అట్లీస్ట్ 3 years వర్క్ చేస్తాము అని చెప్పేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 5 lakhs, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే కనుక 2,50,000 వరకు కూడా ఈ యొక్క సర్వీస్ అగ్రిమెంట్ బాండ్పై మీరు సైన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తున్నటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క గ్రాడ్యుయేట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.